యేసు మహారాజుకి దేవునికే మహిమ కలుగును గాక. దేవాది దేవుని మనం ఒకసారి పరిశుద్ధ గ్రంథముల నుంచి ఒక వాక్యమును చూసుకునేటట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. అపరాధముల చేతను మనము చచ్చిన వారమై ఉండగా దేవుడు మనల్ని బ్రతికిస్తున్నాడు. మనల్ని దేవుడు బ్రతికిస్తున్నాడు. ఒకసారి ఆ వచనమును చదువుకుందాం. దయచేసి ఎవరైనా సహాయం చేయగలిగిన వారైతే చదివి వినిపించవలసిందిగా దేవుని పేట మనవి. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్ములను క్రీస్తుతో కూడా బ్రతికించెను. యేసు మహారాజుకి దేవుడు మనల్ని క్రీస్తుతో కూడా, అంటే మనము చనిపోకుండా ఆయన మనల్ని బ్రతికిస్తున్నాడు. మనము బ్రతుకుట ఆయనకు మేలు. మనము బ్రతుకుట ఆయనకు మేలు కనుక ఆయన మనల్ని బ్రతికిస్తున్నాడు. ఎందుకనగా దేవుడు జీవము కలిగిన దేవుడు, ఆయన జీవాత్మ. ఆయన జీవము కలిగిన దేవుడు గనక మనల్ని కూడా బ్రతికిస్తున్నాడు. యేసు మహారాజుకి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.